రంగారెడ్డి జిల్లా ఖిలా మైసమ్మ వద్ద మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిరసనకు దిగారు. చెక్కులు పంపిణీ చేసేందుకు తన అనుచరులతో పాటు వచ్చిన సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కేవలం చెక్కులు తీసుకునే వారే లోపలికి వెళ్లాలని, ఎమ్మెల్యే వెంట వచ్చే అనుచరులకు అనుమతి లేదన్నారు పోలీసులు. దీంతో చెక్కుల పంపిణీకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి స్టేజ్ వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా వేదిక వద్దకు రావద్దని డిమాండ్ చేశారు. ప్రతి టెంపుల్కి కూడా కొంత అమౌంట్ ఇవ్వాలనేది చెక్ రూపంలో ఇవ్వాలనేది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిగా కాగానే తెలంగాణ సంస్కృతిని గౌరవించాలి, తెలంగాణ సంస్కృతిని ఎంకరేజ్ చేయాలని ఆలోచనతోని బోనాల పండుగని ప్రతి బోనాల పండుగకి ప్రతి గుడి దగ్గర కూడా వాళ్ళ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి కొంత అమౌంట్ ఇచ్చేవారు. అదే నానుడు ఈరోజు బోనాల పండుగ సందర్భంగా చెక్కులు ఇస్తామని ఇక్కడ మన ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ గారు రావడం జరిగింది. చాలా సంతోషం, ఆయన స్వాగతిస్తా ఉన్నాను. ప్రోటోకాల్ ప్రకారం వస్తారు, వారికి ఇస్తాము, వారిని వెల్కమ్ చెప్తాము. కానీ ప్రోటోకాల్కి సంబంధం లేకుండా, ప్రోటోకాల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళందరినీ కూడా పిలవాలి. ప్రోటోకాల్కి సంబంధం లేకుండా ఓడిపోయిన వాళ్ళనే ఇన్ఛార్జ్గా పెట్టేసుకొని కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారనేది మాకు తెలియాలి. ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లేదు, మేము ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం వచ్చినా పార్టీ పరంగానే చేస్తాము, పార్టీ ఇన్ఛార్జ్లను ఓడిపోయిన వాళ్ళని పెట్టుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తాం అనేది ఒక చట్టం తీసుకొస్తే మాకు ఇదంతా ఉండదు. చట్టం తీసుకొస్తే చట్టం ప్రకారమే చేసుకోండి అని చెప్తా ఉంటాం. కానీ తెలిసిన వాళ్ళ గౌరవం లేకుండా ఓడిపోయిన వాళ్ళ స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టుకొని చెక్కులు పంచుతామంటే ఇది ఎట్టుపోతుంది అనేది గౌరవ రేవంత్ రెడ్డి గారు దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను. మీకు రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన అవసరాలు మీ దృష్టిలో లేవు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, దోపిడీలు జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని పాలన చేస్తుంది ప్రభుత్వము. ఒకసారి నిరుద్యోగ యువకులందరూ కూడా, యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కళ్ళు కనిపించకుండా పాలన చేస్తుంది ప్రభుత్వము. అందరినీ, అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి పార్టీ పరంగానే నడిపించాలనే ప్రయత్నం ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను గౌరవించే సంస్కృతిని ఈ ప్రభుత్వం మర్చిపోతుంది. దయచేసి దాన్ని పర్యవేక్షించండి అని స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులను గౌరవించే సంప్రదాయాన్ని తీసుకురండి, వ్యవస్థను చెడగొట్టకండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు. ఈ డివిజన్లో నివసిస్తున్న పౌరుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రోటోకాల్ పాటించే విధానాన్ని అమలుపరిచే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది. కంచే చేను వేసినట్టు మీరే ఆ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇవాళ మా గౌరవ శాసనసభ్యురాలు ఒక మహిళా నేత అని కూడా చూడకుండా ప్రోటోకాల్ లేని కాంగ్రెస్ దండంతా ఇక్కడికి వచ్చి మీద పడి దౌర్జన్యాలు చేసి మా కార్యకర్తలను తోసేసి ఇవాళ ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యక్రమమైన చెక్కుల పంపిణీ అమలుపరిచారు. ఇది చాలా దారుణం. గౌరవ స్పీకర్ గారికి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిపక్ష ఎమ్మెల్యేల గౌరవ ప్రతిపత్తులను నిలబెట్టండి సార్. మా మహిళా ఎమ్మెల్యే, మా గౌరవ శాసనసభ్యురాలకి అన్యాయం జరిగింది, ఇవాళ అవమానం జరిగింది. దీన్ని మీరు స్వీకరించి, సుమోటోగా స్వీకరించి మీరు న్యాయం చేయండి. ఇంత అరాచకాన్ని, ఇంత ప్రజాస్వామిక విధానాలు ఇలాగే కొనసాగితే తప్పనిసరిగా ప్రజలు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో ఉండదు. మీకు చేతనైతే మీరు వాగ్దానం చేసిన హామీలు ఏమైతున్నాయో అవి అమలుపరచండి. ఇవాళ రోడ్ల మీదకి వచ్చిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు వెళ్ళి మాట్లాడండి. ఇవాళ ఎంతమంది రైతులు చనిపోతున్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళండి. ఎంతమంది నేతలు ఉరేసుకుంటున్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళండి తప్ప ప్రోటోకాల్ లేకుండా ఒక అరాచక వ్యవస్థను ఇక్కడ నిర్మాణం చేస్తారంటే ఇది బీహార్ కాదు, ఇది తెలంగాణ. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. తప్పనిసరిగా ఒక్క కాటుకు చెప్పేదబ్బలాగా ఏదో ఒక రోజు మీకు సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉంది. ఇవాళ బేషరతుగా కిష్టనగా లక్ష్మాటి సహా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సబితమ్మకు క్షమాపణలు చెప్పాలి, భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి.